అందరూ నేర్చుకుంటారు జీకే. తరుణన్న పోతుండు యూకే. కారు ముందు కొబ్బరికాయ కొట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో దింపినట్టు బాయిని ఎయిర్పోర్ట్ లో దింపనీకి పోతున్నాం. సర్వీతో చివర్లో ఈసారి 5 సుమోలు పెడతాను. ఎయిర్పోర్ట్ కు రాగానే ట్రాలీ మీద లగేజ్ పెట్టి లోపలికైతే పోతున్నాం. మనకు తెలియకుండా నేషనల్ సైడ్ వచ్చేసినాం. మనం వెళ్లాల్సింది ఇంటర్నేషనల్ సైడ్. ఇక చూసు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. తరుణన్నతో పాటు వేణన్న కూడా పోతుండు. ఇద్దరిది ఒకటే యూనివర్సిటీ. అలాగే వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వనికి. ఇక తెలిసిందేగా మన ఇండియన్ పేరెంట్స్ గురించి. కొడుకు చదువు కోసం వేరే దేశం పోతుండు అంటే బాధ ఉంటది. అక్కడ ఎలా ఉంటాడో అని. రోజు నా పక్కన తిరిగి అన్న కూడా ఫ్లైట్ ఎక్కుతుండు. మనం ఎప్పుడు ఎక్కుతామో. ఏ రాత రాసేవరా బ్రహ్మి. నాకున్న కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా మామ, పక్కా నేను కూడా ఒక ప్రైవేట్ జెట్ కొంటా ఈసారి జాతరలో. మీకు కూడా నా ప్రైవేట్ జెట్ లో పైలట్ పోస్ట్ కావాలంటే ఫ్లైట్ అని కామెంట్ చేయండి. వద్దనుకుంటే లైట్ అని కామెంట్ చేయండి. अच्छा ठीक है. ఫైనల్లీ తరుణ్ భాయ్ అయితే పోతుండు. మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు కానీ మళ్ళీ వస్తాడు నా సలార్.